సార్ చెప్పండి. ఈ హైడ్రో క్లీనింగ్ సెంటర్స్ కి ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా బాగా హైప్ క్రియేట్ అవుతుంది? అసలు ఏంటి సార్ ఇది? మేడం ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ అంటున్నారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ఏంది అంటే మనకి జీరో పొల్యూషన్ ఫ్యూల్ అన్నమాట. ఓకే. సో దాని గురించి చాలా రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏదైతే మనకి మినిస్టర్ ఉన్నారో తను కూడా వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ రిగార్డింగ్ దిస్ టెక్నాలజీ. ఎందుకు అంటే ఈ టెక్నాలజీతో మనకి ఎవరి సంబంధం లేకుండా క్రూడ్ ఆయిల్ సంబంధం లేదు, పొల్యూషన్ ఉండదు. సో దీంతో మనము వెహికల్స్ కూడా రన్ చేసుకోవచ్చు. బట్ అవర్ టెక్నాలజీ ఇస్ లైక్ మన కంపెనీ నేమ్ వచ్చేసరికి హైడ్రోటెక్. ఇప్పుడు మనం కొంత సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఎస్ఎస్ ట్రేడర్స్. సో నెల్లూరులో ఇది వన్ ఆఫ్ ద సెంటర్స్ అన్నమాట. టోటల్ గా హైడ్రోటెక్ 1500 కంటే ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. టోటల్ మనకి ఆంధ్ర, తెలంగాణ, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా 24 కంట్రీస్ లో కూడా మన హైడ్రోటెక్ కంపెనీ ఉంది. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్ ట్రేడర్స్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మనకి ఈ నెల్లూరు జెడ్పీ స్కూల్ రోడ్ లో మనకు ఓపెన్ చేసాం ఇవాళ. సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, టెక్నాలజీ ఏంటి అంటే మనం ఏ వెహికల్ కైనా కార్బన్ క్లీనింగ్ అని చేసుకోవచ్చు. సో చాలా మంది అడగొచ్చు మనకి కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటిది, అదేంటో ఆ టెక్నాలజీ కూడా చాలా మందికి అసలు తెలియదు. ఐడియా లేదు. కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటిది, కొత్త వర్డ్ వింటున్నారు. చాలా మంది సంవత్సరాలు డికేట్స్ నుంచి వెహికల్స్ నడుపుతాం, వాళ్ళకి అసలు కార్బన్ క్లీనింగ్ అనేది తెలియదు. బేసిక్ గా ఒకరికి తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. సో దాని తర్వాత కార్ కొంటే కూలెంట్ వాటర్ ఒకటి. తర్వాత వచ్చేసరికి కంబషన్ చాంబర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మన ఫ్యూల్ వెళ్ళిపోయి బర్న్ అవుతుందో దట్ ఈస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మన ఇండియాలో దానికి అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ మన టెక్నాలజీలో, హైడ్రోజన్ టెక్నాలజీలో వితౌట్ ఓపెనింగ్ ద ఇంజన్ ఓకే. మనం హైడ్రోజన్ గ్యాస్ తోనే, హైడ్రోజన్ ఆల్సో ఫ్యూల్ అండి, ఇది ఒక పెట్రోల్ డీజిల్ లాగానే హై క్యాలరిఫిక్ వాల్యూ. సో లోపల ఇంజన్ ఓపెన్ చేయకుండానే పిస్టన్స్, వాల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ద్వారా ఓన్లీ 1 అవర్ టైం ఇస్తే చాలు టోటల్ గా మీ వెహికల్ అనేది క్లీన్ అయిపోతుంది, స్మోక్ తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన పెరుగుతున్న రేట్లలో మనకి టోటల్ గా మైలేజ్ కూడా చాలా మంచి పికప్ తో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇండైరెక్ట్ గా యు ఆర్ సేవింగ్ యువర్ మనీ. అండ్ అదే కాకుండా ఇది మన ప్రకృతికి కూడా మనం కార్బన్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాత మన వెహికల్ నుంచి పొల్యూషన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో బ్లాక్ స్మోక్ వస్తుంది చాలా ఎక్కువ. ఇప్పుడు మన పెద్ద వెహికల్స్ లో ఎక్కువ బ్లాక్ స్మోక్ వస్తుంది. అసలు బ్లాక్ స్మోక్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా మనకి మెయిన్ గా లోపల ఫ్యూల్ అనేది ప్రాపర్ గా బర్నింగ్ అవ్వకపోతే బ్లాక్ స్మోక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాక్ స్మోక్ మనకి స్టార్ట్ అవుతుందో ఇంజన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో మనం ఏంటంటే టోటల్ గా ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు వెహికల్ కి. ఫస్ట్ వచ్చేసరికి మనం టెస్ట్ డ్రైవ్ చూస్తాం వెహికల్ ది. సో ఈ పికప్ ఎలా ఉంది, తర్వాత స్మూత్నెస్ ఎలా ఉంది, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎలా ఉంది కార్ అయితే. సో కస్టమర్ ని మనం అడిగి తెలుసుకుంటాం, కస్టమర్ కార్ ఓనర్ వచ్చేసరికి మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్, మీ రన్నింగ్ ఎంత ఉంది, సో మేజర్ గా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇంతకుముందు ఇంజన్ వర్క్ ఏమైనా చేయించారా, ఇంజన్ బోర్ చేయించారా, ఇంజెక్టర్ వర్క్ వచ్చిందా ఏమైనా. సో ఇవన్నీ తీసుకొని మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్తే మనకి జ్వరం ఎంత, బరువు ఎంత అని చూసేసి మనకి టాబ్లెట్ రాసినట్టుగా టోటల్ గా మనం వెహికల్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కస్టమర్ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్, మీకు నాయిస్ తగ్గుతుంది, చాలా సౌండ్ వస్తాయి వెహికల్స్ కొని. సో నాయిస్ తగ్గుతుంది. ఇమీడియట్ గా మీరు ట్రయల్ వెళ్ళినప్పుడు బండి స్మూత్ అయిపోతుంది. లోపల ఏవైతే మన కార్బన్ పార్టికల్స్ వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంటది. ఇప్పుడు నార్మల్ గా నాకు కూడా ఇప్పుడు కొంచెం జలుబు ఉంది, ఐ కాంట్ బ్రీత్ అండ్ ఓకల్ నుంచి రావట్లేదు నాకు వాయిస్, ఎందుకంటే ఆ జలుబు మొత్తం లోపల నా గొంతులో ఉండిపోయింది కాబట్టి. ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ ద కార్ ఆల్సో. లోపల ఆ జలుబు లాగా పట్టేస్తాం అన్నమాట కార్బన్. ఆ కార్బన్ పట్టేసి దానికి ఫుల్ ఎఫిషియెంట్ గా చేయలేదు ఓకే. మూమెంట్ అనేది. ఈ కార్బన్ క్లీనింగ్ ద్వారా చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. ప్రాబ్లమ్స్ అనేవి 99% తగ్గుతుందండి. అదే కాకుండా యావరేజ్ గా మనకి వెహికల్స్ వచ్చేసరికి ఇంజన్ బోర్కి వచ్చింది, మైలేజ్ రావట్లేదు, చాలా మంది కంప్లైంట్. సో ఏం చేయాలి అంటే మనం సర్వీస్ సెంటర్కి వెళ్తే ఒక ఇంజన్ చేయాలంటే వాడు 40 నుంచి 50 వేలు అడుగుతాడు, కార్ అయితే ₹1,00,000 1,50,000 అడుగుతాడు. సో ఈ ప్రాసెస్ చేసుకోవడం ద్వారా ఇంజన్ లైఫ్ డబుల్ అవుతుంది. సో అక్కడ మీకు ఖర్చు తగ్గుతుంది. అదే కాకుండా మీకు 20% మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, లేదా కంపెనీ ఇచ్చిన మైలేజ్ మెయింటైన్ అవుతుంది లాంగ్ టైమ్ గా. నార్మల్ గా ఏంటంటే కార్ కొన్న తర్వాత ఫస్ట్ 2 years బాగుంటది, 2 years తర్వాత మెల్లిమెల్లిగా డిటోరియేట్ అవుతుంది, దాని ఫుల్ పర్ఫార్మెన్స్ ఉండదు, ఆ పికప్ ఉన్న థ్రిల్ ఉండదు అనమాట. చాలా మందికి ఫస్ట్ బండ్లా లేదు, ఈ బండి తీసుకొత్తది కొనుక్కోవడం అలాంటి ప్లానింగ్ అవసరం లేదు. ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ ఎస్ఎస్ ట్రేడర్స్ ని. ఎన్ని రోజులు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది సార్ ఇది? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్ అండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే నార్మల్ గా 20,000 కిలోమీటర్స్ కి 25,000 కిలోమీటర్స్ కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు చేయించుకున్న ఖర్చు కూడా చాలా మినిమం అండి. సో నార్మల్ గా బైక్స్ కి అయితే 1,500 లోపే అయిపోతుంది. నార్మల్ గా 80% కార్స్ కి అయితే బిలో 1200 cc 3,000 లోపే మనం కాస్టింగ్ చేస్తున్నాము. అండ్ మీ ఒక్క గంట మీరు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనుకోండి, విల్ డూ హియర్. ఇక్కడ టోటల్ గా లోకల్లో మీకు ఏరియాలో అయినా డోర్ స్టెప్ కూడా ఇంకో 1 week లో స్టార్ట్ అవుతుంది.
డోర్ స్టెప్ కూడా మేము అంటే ఇప్పుడు వీలు కాకపోతే మేము కూడా వచ్చి చేస్తాము. ఓకే. సో మేము స్కూల్స్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి, కాలేజ్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి, సో గవర్నమెంట్ ఆఫీస్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి, తర్వాత లారీ అసోసియేషన్స్. మనకు తెలియని విషయం ఏంటంటే మనకి రోజు కార్లే కనబడతాయి, ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ మన ఇండియాలో కార్లు 100 ఉంటే లారీస్ 350 ఉన్నాయి, మోర్ దెన్ 2 times. ఏ వెహికల్ అయినా చేయించుకోవచ్చు. సో ఈ కార్బన్ క్లీనింగ్ ద్వారా ఏ వెహికల్ అయినా సరే. ఎస్ మేడం, కంబషన్ చాంబర్ ఉన్న పెట్రోల్ తో డీజిల్ నడిచే చిన్న స్కూటీ కానివ్వండి, కార్ కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, జేసీబీ కానివ్వండి, పెద్ద లారీ కానివ్వండి, వోల్వో బస్ కానివ్వండి, 10,000 cc. మన ఇండియాలో ఓన్లీ 90% ఆఫ్ ద వెహికల్స్ 7,000 బిలో సీసీనే ఉన్నాయి. మాక్సిమం కార్ ఎక్కువ సీసీ అంటే 3,200 cc వరకు ఉంటుంది. నార్మల్ గా మన బైక్స్ కి వచ్చేసరికి 1000 cc వరకు ఉన్నాయి, కానీ మెయిన్ గా మనకి సీసీ వచ్చేసరికి 150 cc అనేది స్వీట్ స్పాట్. 150 లోపే ఉంటుంది ఏ బైక్ అయినా ఏకైనా. 90% మన ఆడియన్స్ అందరూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటాయి. నార్మల్ గా ఈ రేంజ్ లోనే ఎక్కువ బైక్స్ ఉంటాయి, అండ్ ఎక్కువ రిపేర్స్ కూడా ఈ బైక్స్ కి విత్ కార్బనే వస్తుంది. సో ఈ ప్రాసెస్ కంపల్సరీగా మీరు బైక్స్ అయితే 10,000 కిలోమీటర్కి ఒకసారి, కార్లు అయితే మీరు ఒక 20,000, డీజిల్ కి 25,000 కిలోమీటర్లు. అంటే పెట్రోల్ కొంచెం కార్బన్ కంపారిటివ్లీ డీజిల్ తక్కువ వస్తుంది కాబట్టి 25,000 కిలోమీటర్స్ కి పెట్రోల్ ఇంజిన్ చేయించుకుంటూ ఉంటే నార్మల్ గా 150 అంటే 150 కిలోమీటర్ బోర్ వచ్చేది. యూ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ 3 lakhs వరకు తీసుకెళ్ళొచ్చు. సో అక్కడ అల్టిమేట్లీ యు ఆర్ సేవింగ్ ద మనీ. సో అదే కాకుండా చాలా మంది గమనించిన విషయం ఏంటి అంటే కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మనం ప్రకృతికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఒక కార్ నుంచి 4.5 metric tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది పర్ ఇయర్ యావరేజ్ గా. సో అన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ మనకు తెలిసి తెలియక మనం కార్బన్ ఎమిట్ చేస్తున్నాము. వీఆర్ పనిషింగ్ ద నేచర్. సో అల్టిమేట్లీ ద కర్మ సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో ఎవరికైనా అది రివర్స్ మనకే వస్తుంది, అది మంచైనా చెడైనా. సో ఈ ప్రాసెస్ ద్వారా మీ వెహికలే బాగుండడమే కాకుండా, సో ఎక్సలెంట్, ఎగ్జాక్ట్లీ మేడం, ఎన్విరాన్మెంట్ కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ని, ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరు గుర్తించాలి. సో ఇప్పుడు మన క్యాంపెయిన్ కూడా రన్ అవుతుంది. సో లాస్ట్ 2 weeks బ్యాక్ మేము TV9 తో కూడా కొలాబరేట్ అయ్యి క్యాంపెయిన్ సైన్ చేసాము. స్టిల్ TV9 లో కూడా మన అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అ జెన్యూన్ టెక్నాలజీ. మీరు ఆన్లైన్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో హైడ్రోటెక్ అని కొడితే టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఇట్స్ ఎ జెన్యూన్ అండ్ టెస్టెడ్ టెక్నాలజీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనకు గోవాలో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కనుక ఓకే అయిందంటే మనం టోటల్ గా అన్ని గవర్నమెంట్స్ తో కూడా వీఆర్ టైఅపింగ్ విత్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టెక్నాలజీ. సో హైడ్రోటెక్ గురించి మీరు కంపల్సరీగా ఈ నెల్లూరులో ఉన్న అవకాశాన్ని, ఈఎస్ఎస్ ట్రేడర్స్ ని కనుక్కొని మీరు డోర్ స్టెప్ కానీ, సో లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి కూడా కార్బన్ క్లీనింగ్ చేయించుకోవచ్చు. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఆల్మోస్ట్ గా చెప్పాను కదా, 1,500 కంటే ఎక్కువ సెంటర్స్ 13 years నుంచి కంపెనీ స్టార్ట్ అయ్యి 13th anniversary 10th వరకు. సో ఆ ఆఫర్ కింద కూడా మనము ఈ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం చాలా మందికి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి ఒక బిజినెస్ గురించి చూస్తున్నారు అంటే ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు. 24/7 వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. అండ్ డోర్ స్టెప్ నేను వచ్చాను ఇప్పుడు. సో డోర్ స్టెప్ సర్వీస్ వచ్చి ఇన్స్టాలేషన్ కానీ, ట్రైనింగ్ కానీ ఇస్తాము. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నిరుద్యోగుల వల్ల గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎవరికి రావు అందరికి. సో ఓన్లీ 1 or 2% వస్తాయి. సో వృత్తి విద్యలు కూడా చాలా ఇప్పుడు మనకి ఏంటి అంటే గవర్నమెంట్స్ మారడం వల్ల జాబ్స్ కూడా పడడం లేదు. సో ఇది పర్సనల్ గా మీరు బిజినెస్ గా అలా కూడా డెవలప్ చేసుకోవచ్చు. సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ 4 to 5 lakhs లో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం మేడం. ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. సో వీఆర్ సేవింగ్ ద నేచర్. సో విన్ సిచ్యువేషన్ మేడం. సో కస్టమర్ కూడా 100% సాటిస్ఫై ఉంటుంది, లేదంటే డబ్బులు కూడా తీసుకోం మేము. అంత గ్యారంటీగా సర్వీస్ ఉంటుంది. ఇఫ్ ద సర్వీస్ ఈజ్ నాట్ లైకింగ్, నచ్చలేదు అంటే సార్ మీ రూపాయి మాకొద్దు, విల్ సే థ్యాంక్ యూ. లేదు అంటే సే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ అవర్ సర్వీస్ ఈస్ గ్యారంటీ. చేసుకున్న తర్వాత నేను ఆ మాట రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నాను నేను. సో అంత గ్యారంటీ ఉన్నదంటే యూ జస్ట్ ఇమాజిన్. సో 13 years నుంచి ఉంది, 1,500 సెంటర్స్ ఉన్నాయి, 24 countries లో ఉంది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ టెక్నాలజీ కాదు కదా.